భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు స్థానిక గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోడు సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ఓ గిరిజన మహిళ పోడు రైతుపై ఫారెస్ట్ అధికారి దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో అక్కడ ఉన్న తోటి మహిళలు తీవ్ర ఆందోళనకు గురై నిరసన వ్యక్తం చేశారు. పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారుల తీరుపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గిరిజనులపై దాడులకు పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పోడు భూముల రగడ మొదలైంది. మనుబోతులగూడెంలో పోడు భూముల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. గిరిజన పోడు భూముల రైతులకు అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు సాగు చేస్తున్న మహిళలపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసినట్టుగా తెలుపుతూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారి దాడిలో ఒక గిరిజన మహిళ స్పృహ కోల్పోయినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. దాడి చేసిన ఫారెస్ట్ అధికారిపై చర్యలకు గిరిజనులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోడు భూమి రైతులకు అలాగే అధికారులకు, పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు సాగు చేస్తున్న మహిళపై ఫారెస్ట్ అధికారుల దాడులు మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ పైన. ఈ దాడిలో మహిళ స్పృహ కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, మళ్ళీ పోడు భూముల రగడ షురు అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందంటే చాలు ఆ పోడు సాగు చేసుకుంటున్న రైతుల పైన ఫారెస్ట్ అధికారుల దాడులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి సంబంధించి అంటే పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోనే మనుబోతులగూడెంలో దాదాపుగా వలస గిరిజనులు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పోడు సాగు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆ పోడు సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లోకి ఆ ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున కూడా జేసీబీలు అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే పోడు మొత్తాన్ని కూడా ట్రెంచ్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా ఆ పోడు ట్రెంచ్ కొట్టడాన్ని నిరసిస్తూ మహిళలు మొత్తం ఫారెస్ట్ అధికారులు నిలదీసే ప్రయత్నం చేశారు. వారిద్దరి మధ్య అటు ఫారెస్ట్ అధికారులు మహిళలు అంటే మహిళా రైతులకు సంబంధించిన అంశాల్లో ఇద్దరు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు తోపులాటతో పాటుగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నేరుగా మహిళ రైతుని ఎదురుగా వెళ్లి ఆమెపై దాడి చేసిన పరిస్థితి. ఆమె దాడి చేయడంతో ఒక్కసారిగా ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. మరో మహిళపై కూడా చూసినటువంటి మహిళ ఆఫీసర్ పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. దాంతో ఒక్కసారిగా ఇరు వర్గాలకు సంబంధించిన ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో పాటు తోపులాట చోటు చేసుకుంది. ఆ గ్రామంలో మనుబోతులగూడెంలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పోడు అంశానికి అంటే పోడు సాగుదారులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఏదైతే ట్రెంచ్ కొట్టకుండా వారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా చెప్తున్నారు. పోడు భూములకి అంశం మీద శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ మహిళలపై దాడి చేయడాన్ని ఫారెస్ట్ అధికారుల తీరు, ఎందుకంటే మహిళా రైతుల పైన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కాకుండా నేరుగా అంటే బీట్ ఆఫీసర్ కాకుండా వేరే పురుష ఆఫీసర్ వెళ్లి దాడి చేయడాన్ని తీవ్రంగా అటు గిరిజన సంఘాలు కావచ్చు, గిరిజన మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం ఎలా దాడి చేస్తారు. ఆమె నెమ్మడే కింద పడిపోయిన పరిస్థితి. ఆమెకి స్వల్ప గాయాలు అయిన పరిస్థితి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి మరొకరికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీంతో ఒక్కసారిగా మనబోతులగూడెంలో అటు పోలీస్ పారా, ఫారెస్ట్ అధికారుల పారా అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే పోడు భూముల వివాదం మళ్ళీ రగడగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.